రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమనే విశ్వాసంతోనే కులమతాలకు అతీతంగా వేలాదిగా ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో యానాదుల కాలనీకి చెందిన కాదారాజు ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యానాదుల కాలనీలో తెలుగుదేశం పార్టీలోకి వందలాదిగా యువకులు, మహిళలు చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఇంటి పనులు లేవు, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, సరైన మంచినీళ్ళు లేవు, వర్షం వస్తే మునిగిపోతా ఉంది. ఈసారి నేను ఇక్కడ ఈ సభాముఖంగా వారందరికీ హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ పట్టాలు, ఇల్లు రెండు కలిపి కట్టి పెడతామని చెప్పి యానాది కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. రాజు అండ్ టీం మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉండి మరి ఎప్పుడూ కష్టపడుతూ తన సంపాదించిన దాంట్లో 10 పైసలు పార్టీకి ఖర్చు పెడుతూ మంచి సహాయంగా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నందుకు మరి ఆయన ద్వారా వచ్చిన ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీకి ఆహ్వానిస్తూ మరి దీంతో పిఠాపురం నగరంలో మరింత పార్టీ బలపడి రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ వస్తుందని ఆశిస్తూ సెలవు.